భానుడి భగభగలతో ఇంట్లోంచి బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలు వేసవి తాపానికి అల్లాడిపోతున్నారు. కనీస సౌకర్యాలు లేక ఎండలోనే పనులు చేపట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడదెబ్బతో పలువురు కూలీలు అస్వస్థతకు గురై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. రోజుకు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు వసతులు కల్పించాల్సిన అధికారులు దృష్టి సారించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల కొమరంభీం జిల్లాలో గ్రామాల్లో చెరువు పూడికితీత, మట్టి రోడ్లు, కందకాలు, వ్యవసాయ కాల్వల పనులు పూడికి తీయడం, కొత్తగా మట్టి రోడ్ల నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. వేల మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉపాధి కూలీలు పనులు చేసి విశ్రాంతితో పాటు భోజనం చేసి సేద తీరేందుకు గతంలో గుడారాలు ఇచ్చేవారని చెబుతున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీటి వసతి సదుపాయం కల్పించాలని వారంతా కోరుతున్నారు. మెడికల్ కిట్లు, వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. నాకు ఇంకా కొత్త బుక్ కావాలి. కొడుకు కోడాళ్ళు మేమందరం నీళ్లు చదవట్లేదు. టెంటకు మేము ముసలి మోకాలు పోయినాయి. ఎక్కడ పోయి తాగుడు మేము